హాయ్ ఫ్రెండ్స్, మా ఛానల్ వైవై కళాకారుల టీవీ ఈ ప్రోగ్రాం మా రామకృష్ణ కాలనీలో తీయడం జరిగినది. కళను గౌరవించండి, కళాకారులను ప్రోత్సహించండి. మా ఛానల్కు సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఇంకా గ్రూపులకు షేర్ చేయండి, మాకు సహకరించండి. ఇప్పుడు ఆ రామ లక్ష్మణుడైన నా చెల్లెలు సుగంధి ముక్కు చెవులు కోసి పంపి ఉన్నారు. అతని భార్య అయిన రాముని భార్య అయిన సీతాదేవిని తీసుకురావడానికి వెళ్తున్నాను. ఎత్తని మాటలు వర్తించి భగవంతుని భార్యను సీతను తెచ్చుట మీకు తగునా? ఏమి న్యాయం అంటే జై శంకర్ మహారాజ్ వలదయ్యో 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 కాలేనా వలదయ్యో 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 కాలేనా వలదయ్యో 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 కాలేనా చెల్లెలి యొక్క సుగంధి మాటలు మాయా సుగంధి అవి మాటలు నమ్మి నువ్వు పోతుందివా? హే మండోదరి వలదు వలదని నీకు పలుమారు వలదు వలదని నీకు పలుమారు వలదు వలదని నీకు పలుమారు వలదు వలదని నీకు పలుమారు వలదు రాగముని పలికి నిట్టు తెచ్చుదాను వలదు రాగముని పలికి నిట్టు తెచ్చుదాను రాముడైన అతని భార్యను తేగలను. ఆ
తండ్రి అలనాడు నీకు ఒక మాట గుర్తున్నదా? ఏమి అంటుంటివా? ఒకనాడు బ్రహ్మదేవుడు నీకు వరం ఇచ్చిన ఆ బ్రహ్మదేవుడు వరం ఇచ్చినప్పుడు ఈ లోకాలన్నీ గాయించి ఈ రాజ్యమంతా నేను ఏలుతానని వీగి దేశాల రాజులందరినీ హతమార్చి ఆ దేశంలో ఒక రాజు ఆ సుగంధి యొక్క భర్త ఉన్నాడే విజయుడు, అతని యొక్క సుగంధి యొక్క భర్తను కూడా నా భావాన్ని చూడకుండా నువ్వు హతమార్చినవు. అప్పుడు నీ యొక్క చెల్లెలి యొక్క సుగంధి ఏమని తెలుసా? ఆహా అన్నయ్య, నీకు నాకు ఎంతో ప్రేమ ఉండే, మనకు ప్రేమ గల అన్న చెల్లెలు అనేది ఉండే, కానీ ఇవాటి రోజున నా భర్తను చంపి నాకు శత్రువు అయినావే అని ఒక మాట అని అనుకున్నదా? మండోదరి ఆ మాయ మాటలు నమ్మి నీవు ఇవాటి రోజున హే సఖీ మండోదరివి, నీవు నాకు అడ్డము రాకము. అడ్డాము వరకు వడ్డాని పలికేవు, అడ్డాని వరకు వడ్డాని పలికేవు, అడ్డాము వరకు వడ్డాని పలికేవు, అడ్డాము వరకు వడ్డాని పలికేవు. తుమ్మి వద్దు తీగ బొమ్మి, తుమ్మి వద్దు తీగ బొమ్మి, తుమ్మి వద్దు తీగ బొమ్మి. అడ్డాము వరకు వడ్డాని పలికేవు, అడ్డాము వరకు వడ్డాని పలికేవు, వడ్డాని పలికేవు, వడ్డాని పలికేవు. సఖీ మండోదరి, అడ్డము వాక్కులు పలుకుతుంటివి, ఇక్కడి నుండి వదులు వెళ్ళు. ఏమనుకుంటే వినారా? ఆ శ్రీరాముని భార్యను తెచ్చి అపకారించి ఈ లక్క లోపల నీవు సాధిస్తాననుకుంటున్నావా? కానీ ధరణి శ్రీకల్పగోరి తామోని సాక్షిగా, ధరణి శ్రీకల్పగోరి తామోని సాక్షిగా, ధరణి శ్రీకల్పగోరి తామోని సాక్షిగా, ధరణి శ్రీకల్పగోరి తామోని సాక్షిగా. హరిభక్త కృష్ణాకి ఆనందములతోను, హరిభక్త కృష్ణాకి ఆనందములతోను, హరిభక్త కృష్ణాకి ఆనందములతోను, నాదా ఇప్పటికైనాను ఆ శ్రీ మించినది ఏమీ లేదు. ఆ శ్రీరామచంద్రుని వేడుకొని ఆమెను సేవలు ఎంత మాట పలుకుతుంది. నిన్ను 64 యుగములు ఉన్నది పరమాయువు నాకు, నిన్ను 64 యుగములు ఉన్నది పరమాయువు నాకు, నిన్ను 64 యుగములు ఉన్నది పరమాయువు నాకు, నిన్ను 64 యుగములు ఉన్నది పరమాయువు నాకు. చిత్తలోన భయమెప్పుడు నాకు ఎప్పుడు లేదు నాకు, ఎన్ని లయలు విన్నది
ఆ, నా ఎదుక నిలవకము, నీవు వెళ్ళిపము. శంకర్ మహారాజుకి మస్తు హనుమానికి ఓం శివ శంకర పాప భయంకర ఓం శివ శంకర పాప భయంకర పాలన చేయుమురారే శంభో. ఓం శివ శంకర పాప భయంకర, ఓం శివ శంకర పాప భయంకర పాలన చేయుమురారే శంభో. పాలన చేయుమురారే శంభో. శంకర పాప భయంకర, ఓం శివ శంకర పాప భయంకర. మృత్యుంజయ శివ మృత్యు రూపాల సత్యానంద శివ శంకర హర. సత్యానంద శివ శంకర హర. ఓం శివ శంకర పాప భయంకర, ఓం శివ శంకర పాప భయంకర పాలన చేయుమురారే శంభో. పాలన చేయుమురారే శంభో. జయ గురు మహారాజ్ కే జయ. శ్రీ రాజా రామచంద్ర మహారాజుకి మస్తు హనుమానికి ఈరోజు మన గ్రామంలో రామకృష్ణ కాలనీ లోపల ఆ శ్రీరామచంద్రుని యొక్క నామస్మరణ గానము, అతని యొక్క చరిత్ర, చిరుతల రామాయణము జరగడానికి ముఖ్య కారకులు శ్రీ కీర్తిశేషులు గుజ్జుల భూమిరెడ్డి గారి యొక్క మనవడు శ్రీ గుజ్జుల ప్రణీత్ రెడ్డి గారి యొక్క ఆర్థిక సహాయ సహకారాలతోటి ఈరోజు మన గ్రామం లోపల ఈ నాటక ప్రదర్శన బ్రహ్మాండంగా జరుగుతున్నది. కావున వారికి, వారి యొక్క కుటుంబానికి ఆ శ్రీరామచంద్రుని యొక్క కృపా కరుణ కటాక్షం ఉండాలని చెప్పేసి మరీ మరీ కోరుకుంటున్నాము. శ్రీ రాజా రామచంద్ర మహారాజుకి రాజా రావణ రాజా, ఇదే నీకు వనాము చల్లగా వర్తిల్లము. పంచవటి తీరమున పోయి అక్కడ రాముడు లక్ష్మణుడు సీత ఉన్నారు. అక్కడికి పోయి నీవు మాయవేషం వేసి ఆ సీతను మాయ చేయము. అప్పుడు రాముడు లక్ష్మణుడు లేని ఏడల పోయి నేను సీతను తెచ్చదను. ఓ రావణ రాజేంద్ర, నేను భోజాలను వారికి నాకు సాగు భయం చూపించినాడు, నేను మాత్రం పోలేను. మరేసా ఎంత మాట, నీవు పోజాలకున్న ఈ గదలో నీ ప్రాణం బుద్ధి రావణ రాజేంద్ర, ఈ పాపాత్ముని చేతిలో చావడం కంటే ఆ పరమాత్ముని చేతిలో చావడమే మేలు. ఆహా, స్వర్గానికన్నా పోవచ్చును. సరే, అలాగే పోవచ్చు. శ్రీ రాజా రామచంద్ర మహారాజుకి వంశ హనుమానికి ఓం శ్రీ సత్యానంద సద్గురు సాయినాథ్ మహారాజుకి మాయలేటి నై మహిమలు చూపెద, మాయలేడి నై మహిమలు చూపెద, మాయలేడి నై మహిమలు చూపెద. నయముగ రాముల నాటి కడకుబల్, నయముగ రాముల నాటి కడకుబల్. రావణ యాజ్ఞతో రమున పోయద, రావణ యాజ్ఞతో రమున పోయద. రాముల వారికి మహిమలు చూపెద, రాముల వారికి మహిమలు చూపెద. మాయలేడి నై మహిమలు చూపెద, మాయలేడి నై మహిమలు చూపెద. శ్రీ రాజా రామచంద్ర మహారాజుకి వంశ హనుమానికి ఆ లేడిని చూడము, దాన్ని చూడగా నాకు ఇష్టమేస్తున్నది. దాన్ని తీసుకువచ్చి నాకు ఇచ్చిన నేను దానితో ఆడుతున్నాను. రాజా రామచంద్ర మహారాజుకి రాజా రామచంద్ర మహారాజుకి శ్రీ రాజా రామచంద్ర మహారాజుకి మేరాని అల్లా మేరాని ఓ నారా మేరా మేరా ఓ నారా మేరా
కల్లానే రాడే ఓ రామయ్య కల్లానే రాడే ఓ రామయ్య
రాక్షసులు అతి మాయావతులు గాన ఆ లేడితో మనకు అక్కర్లేదు. మరి ఇంకెవరు తీర్చగలరు నాదా? సీత దిగులు ఏలనే ఓ మగువలని కోటెది ఓ మగువలని కోటెది సుబ్రహ్మణ్యేలనే ఓ మగువలని కోటెది సుబ్రహ్మణ్యేలనే ఓ మగువలని కోటెది సుబ్రహ్మణ్యేలనే పొగడంబు కల్పకుని నగరంబు నివసించిన పొగడంబు కల్పకుని నగరంబు నివసించిన పొగడంబు కల్పకుని నగరంబు నివసించిన పొగడంబు కల్పకుని నగరంబు నివసించిన భగవంతుడి కృపగలిగిన బంగారులేడి దిగులు ఏలనే ఓ మగువలని కోటెది సుబ్రహ్మణ్యేలనే ఓ మగువలని కోటెది సుబ్రహ్మణ్యేలనే ఓ మగువలని కోటెది సుబ్రహ్మణ్యేలనే. హే సఖీ సీత, నువ్వు చింత చేయవలదు. నేను ఇప్పుడే పోయి ఆ లేడిని పట్టి చేయగలను. శ్రీ రాజా రామచంద్ర మహారాజ్ కి రామ పరం రామ రఘువంశ జలది సోమ రామ పరం అమిత గుణశీల రామ రామ నీ నామం జగన్నాల తిరుపతి రామ పరం అన్నయ్య రాఘవ రామచంద్ర ఏదో ప్రయాణం అయిపోతున్నాను. మీ వదినే లేడీ కావాలని అడిగినది. అన్నయ్య మీ వదినే లేడీ కావాలని అడిగినది. అటులనా? కావున లేడీ కొరకు నేను వెళ్తున్నాను. జయ శ్రీ రాజా రామచంద్ర మహారాజుకి. అన్నాది మాయముగా మనితో జన్మామదికి అన్నాది మాయముగా మనితో జన్మామదికి. అన్నాది మాయముగా మనితో జన్మామదికి అన్నాది మాయముగా మనితో జన్మామదికి. ఎన్నడూ విధి ఉండలేదు ఏమి చిత్రమా గాని. ఎన్నడూ విధి ఉండలేదు ఏమి చిత్రమిది గాని.
ఛేదిస్తాను. లేని ఎడలా పట్టి తెస్తాను. మేము ఇచ్చటనే ఉన్నాం. శ్రీ రాజా రామచంద్ర మహారాజుకి లేరా లేరా లక్ష్మణ లేరా అయ్యో నాదకు అనుజాలేరా లేడి వాయరా వారమెయ్యరా అదిగో లేడి బంగారు లేడి అదిగో లేడి బంగారు లేడి పరి పరి విధములు పరిగెడుతున్నది పరి పరి విధములు పరిగెడుతున్నది రాముడు పరి పరి విధములు పరిగెడుతున్నది అలాగే పోయాం. పానం పట్టదలేని పానం పట్టదలేని కొట్టెద విడిచిటి బాణము ఇమ్మైలోనా ఓ లక్ష్మణ, మీ అన్నగారు పిలిచినట్ల కేకలు ఏడుస్తున్నాడు. మీ అన్నగారికి ఏదో విపత్తు సంభవించినట్లు నాకు అనిపిస్తుంది. కావున పోయినా. జై శ్రీ రాజా రామచంద్ర మహారాజుకి ఓ లక్ష్మణ త్వరగా పోయినాం. జయ శ్రీ రాజా రామచంద్ర మహారాజుకి అన్నగారు ఆ మాయలేడిని చంపి ఇదే వస్తున్నారు. చింతించకు. Thank you.
నేను పరిపరి విధముల చెప్పగా నీవు నా మాటలు యాలకింపగనుంటిగా నీ మనముల ఇది ఏమో వికల్పంపు కలిగినట్లు నాకు అనిపించుతున్నది. ఓ తల్లి, ఇన్ని విడిచిపోవుటకు మా అన్నగారి యాజ్ఞ లేదు కావున నేను కోజలాను కదా. ఆహా లక్ష్మణ, మీ అన్నగారు అయిన శ్రీరామచంద్రుడు చనిపోయిన తర్వాత మీరు రాజ్యం ఏలుకొందనని మనసులోనే అనుకుంటేవా ఏమి? ఆహా తల్లి, ఎంత కఠినమైన వస్తువు పలికితివి. ఇదిగో నేను ఇప్పుడే పోవువాడు కావున ఒక మనవి విను. జయ శ్రీ రామచంద్ర మహారాజుకి. ఇటు మీరి రాకమ్మా ఇంటిని దాటకమ్మా, ఇటు మీరి రాకమ్మా ఇంటిని దాటకమ్మా, మీరి రాకమ్మా ఇంటిని దాటకమ్మా, ఇటు మీరి రాకమ్మా ఇంటిని దాటకమ్మా, జగన్నుండు భూమి సదా జగన్నుండు భూమి సదా పోదునమ్మ జనకమాత, జగన్నుండు భూమి సదా పోదునమ్మ జనకమాత, జగన్నుండు భూమి సదా పోదునమ్మ జనకమాత. నేను గిరికి పోతున్న వాళ్ళను కావున నీవి గిరి దాటి బయటకు రాకు తల్లి. జయ శ్రీ రాజా రామచంద్ర మహారాజ్కి జై. జీవనకారా సునయనాలను జీవనకారా సునయనాలను ప్రోగవేల జీవనకాలా, సునయనాలను జీవనకారా సునయనాలను ప్రోగవేల జీవనకాలా, సునయనాలను ప్రోగవేల రమణాలను ప్రోగవేల, సునయనాలను ప్రోగవేల జీవనకాలా. శ్రీ రాజా రామచంద్ర మహారాజుకి జై.